నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ కూల్చివేత జరిగింది. దీనిపై మీరు అంటే ఏమంటారు? చాలా సంతోషము. ఎందుకంటే నాగార్జున అయినా ఇంకోడైనా కూడా ప్రకృతి పెద్దది. ఈ నాగార్జునలు వీళ్ళంతా చిన్నోళ్ళు. గత వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి చెరువులు నిక్షిప్తమై ఉంది తెలంగాణ సమాజం. తెలంగాణలో ఎక్కడైనా సరే చెరువు అనేది ఒక ముఖ్యమైన ప్రాంతం ప్రజల జీవన విధానంలో. ఇక్కడ కన్వెన్షన్ ఈయన దర్జాగా చెరువులో కట్టినని చెప్పేసి మేము 2012 నుంచి ఫిర్యాదు చేసుకుంటూ అవుతున్నాం. మేము ఫిర్యాదు పక్క చేస్తూనే ఉన్నాము. 2014లో పెద్ద ఎత్తున సర్వే జరిగింది. విద్యాసాగర్ సార్ ఆధ్వర్యంలో సర్వే జరిగింది. సర్వే జరిగిన తర్వాత కూడా వాడు ప్రతి సంవత్సరము ఈరోజు మొత్తం బర్త్డే ఫంక్షన్లకి, న్యూ ఇయర్ ఫంక్షన్లకి, వీటికి మొత్తం డీజేలకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ దందాలు చేసుకుంటూ ఈవెంట్లు చేసుకుంటూ కోట్ల రూపాయలు గడించాడు. అంటే ప్రభుత్వ చెరువులో వాటర్ బడిలో దర్జాగా మట్టి ఊడ్చి బిల్డింగ్ కట్టేసి అక్రమంగా దందా చేశాడు. ఇన్ని రోజులు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మా ఫిర్యాదులపైన పౌర సమాజం అనేక సార్లు స్పందించింది, ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఈసారి ప్రభుత్వం స్పందించడమే కాదు, మిగతా చెరువుల పరిరక్షణ కోసం కూడా ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. అది ఇంకా మాకు సంతోషంగా ఉంది. ఈ చెరువు నుంచి ఈదులకుంట చెరువు ఉంటుంది, దీని కింద గొలుసుకట్ట చెరువు, ఆ చెరువును కూడా కబ్జా పెట్టిన పరిస్థితి. ఈ చెరువుని ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువుని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. మా దగ్గర ఉన్న ప్రతి సమాచారాన్ని హైడ్రా అధికారులకి, ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి మేము ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాం. దానికి అనుగుణంగా వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ఇది హైడ్రా అనేది అంటే రాజకీయ కక్షతోటే ఇది హైడ్రా ఏర్పడ్డది. కేవలం ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇది చేస్తున్నారనే ఆరోపణ చేస్తున్నారు. దీనిపై నాగార్జున ప్రతిపక్షం కాదు కదా, ఈ కన్వెన్షన్ పెట్టిన నాగార్జున ప్రతిపక్షం కూడా కాదు కదా. ఇక్కడ సమస్య ప్రతిపక్షం పాలకపక్షం అని కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నైనా తీసాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారులు కూడా ఇప్పుడు నిన్న మంత్రి వచ్చాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాది కూడా ఎంకరేజ్మెంట్ తీయండి అని చెప్పాడు. ఇఫ్ నా బిల్డింగ్ కనుక ఒకవేళ చెరువులో ఉంటే నాది కూడా తీయండి అని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ విషయంలో మనం శంకించాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెరువుని రక్షిస్తాం, కుంటల్ని రక్షిస్తాం, బతుకమ్మ ఆడేదే చెరువు, తెలంగాణ అంటేనే చెరువులు, కుంటలని చెప్పాడు. మరి ఎందుకు చర్య తీసుకోలేడు? ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అయితే కొందరు కూల్చకపోతే మీరు అట్లా అనుకోవచ్చు, కానీ అందరు కూల్చారు. ఇప్పుడు నిన్నే కదా, ఈ రీసెంట్గానే స్టార్ట్ చేశారు కదా, 10 రోజుల నుంచి యాక్షన్లో దిగారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంటే పేదలు తెలియక ఎక్కడైనా 200 గజాలు 300 గజాలు ప్లాట్లు తీసుకుంటే ఆ ప్లాట్లు కూడా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులు అక్రమంగా లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చేసి చేశారు. అట్లా కొంత అమాయకులను వేరుగా చూడాలి, చిన్న వాళ్ళని వేరుగా చూడాలి. ఇట్లా బడాబాబుల్ని దర్జాగా కబ్జా పెట్టిన వాళ్ళని వేరుగా చూసి నిర్దాక్షిణంగా ఇవి కూల్చేస్తేనే రాబోయే రోజుల్లో వాటర్ బడిలు నిలబడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. చెరువు కబ్జా విషయంలో అధికారులు అంటే పర్మిషన్లు ఇవ్వడం, దీనిపైన ఎట్లా డబ్బులకు అమ్ముడు పోయి ఇప్పుడు అధికారులు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలి. చెరువుని రక్షించాల్సిన బాధ్యత ముగ్గురు మీద ఉంది. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్. వాళ్ళు ముగ్గురు మాది కాదని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో ఇప్పుడు నేను ఇక్కడ తమిడికుంట నుంచి ఈదులకుంటకి లింక్ ఉంటుంది. ఆ నాలా మొత్తం ఇప్పుడు 40 ఫీట్ల నాలా మొత్తం నమిలి పడేశారు. నాలా మొత్తము 40 ఫీట్ల నాలా 5 ఫీట్లు అయింది. ఈరోజు వాటర్ ఓవర్ఫ్లో అయితే ఎక్కడ పోవాలి? రోడ్ల మీకు వస్తుంది. మొత్తం హైదరాబాద్ మునిగిపోతుంది అంటే ఎందుకు మునగదు? ఈ వాటర్ అంతా సవ్యంగా పోతాయి కదా. ఈ చెరువు నుంచి ఈదులకుంటకు పోయే చెరువును మొత్తం నాలా నమిలేశారు. ఈదులకుంట చెరువును మాయం చేశారు. ఈదులకుంట చెరువు రికార్డులో, రెవెన్యూ రికార్డులో ఈదులకుంట చెరువు ఉంటుంది. ఇరిగేషన్ వాడేమో మా దగ్గర రికార్డు లేదంటాడు. జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చాడు. మరి అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాడిని నిలదీయాలి కదా, వాటికి ఫైన్ వేయాలి కదా, శిక్షించాలి కదా. హైడ్రా ఆ పని కూడా చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుతున్నాము. గతంలో అక్రమంగా అధికారులు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపైన, అక్రమంగా లేఅవుట్లకు అనుమతి ఇచ్చిన అధికారులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు తమ్మిడి చెరువు ఉంది కదా, ఇది 30 ఎకరాలకు సంబంధించి. అంటే దీనికి అంటే కాకతీయ కాలంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. దీనికి అనుబంధంగా ఇంకా ఇక్కడ ఎంత నష్టపోయి ఉంటారు? ఇప్పుడు ఈ చెరువుకి నీళ్ళు రావాలంటే మొండికుంట నుంచి రావాలి. ఆ మీనాక్షి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆ పక్కనే ఉంటుంది. మీనాక్షి కన్స్ట్రక్షన్ పక్కన మొండికుంట బ్యూటిఫుల్ చెరువు ఉండే. వాడు మీనాక్షి దాన్ని మొత్తం మురికి చేసి పడేశాడు. దాన్ని మొత్తం ఒక డ్రైనేజ్ మొత్తం నింపేసి గలీజ్ చేశాడు. ఆ చెరువు నుంచి ఈ చెరువులోకి గొలుసుకట్ట చెరువు. ఈ చెరువు ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత ఈదులకుంటకు పోవాలి. ఇట్లా ఈ లింక్ మొత్తం గొలుసుకట్టుని ధ్వంసం చేశారు, చెరువుని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇది దాదాపు మీకు 29 ఎకరాల 24 గుంటలు, దాదాపు ఎగ్జాక్ట్లీ ఫిగర్ అది. మీకు 30 ఎకరాల్లో ఉన్న చెరువుని ఈరోజు 10-12 ఎకరాల్లో ఉంది మొత్తం. అంటే మిగతా అంతా ఎంక్రోచ్ అయినట్టే కదా. అదంతా మొత్తం సర్వే చేసి ఎక్కడెక్కడ ఎంక్రోచ్ అయింది అని చెప్పేసి రిపోర్ట్ ఉంది గవర్నమెంట్ దగ్గర. 2014లో సర్వే జరిగింది, అంతకంటే ముందు సర్వే జరిగింది. ఆ 14లో జరిగిన సర్వే లేటెస్ట్ సర్వే. ఆ తర్వాత కూడా మామూలుగా సర్వే చేశారు కానీ చర్య తీసుకోలేదు. 14లో విద్యాసాగర్ సార్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే రిపోర్ట్ ప్రకారం మొత్తం హద్దురాలు గుర్తించేసి రిస్టోర్ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మీ తక్షణం ఫర్దర్ మీ మిగతా చోట్ల ఇప్పుడు గంగారం పెద్ద చెరువు కబ్జా అయింది, పటేల్ కుంట చెరువు కబ్జా అయిపోయింది, గోపి చెరువు కబ్జా అయిపోయింది. ఈ చెరువులన్నిటిపైన యాక్షన్లో దిగాలని చెప్పేసి మేము నేను 2006 నుంచే చెరువుల మొత్తం పరిరక్షణ కోసం సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించడం, స్థానికులతో కలిసి సమన్వయం చేసుకొని చెరువుల్ని మొత్తం కాపాడాలని చెప్పేసి 2006 నుంచి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి ఈరోజు ప్రతిఫలం అంటే ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని హ్యాపీగా ఉందాం. మిగతా చెరువుల విషయాన్ని కూడా మేము అట్లా యాక్టివ్గా పనిచేయడానికి
చేయడానికి అవకాశం దొరికింది. అట్లా ఖచ్చితంగా మీ అందరి స్ఫూర్తి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా మిగతా చెరువుల విషయాన్ని కూడా ఫైట్ చేస్తాం. అక్కినేని నాగార్జున అనేట ఆయన ఒక చరిత్ర కలిగిన ఫ్యామిలీకి వారసుడు. ఎందుకంటే నాగేశ్వరరావు చాలా మంచోడు, నాగేశ్వరరావు గొప్ప నటుడు. అలాంటి నాగేశ్వరరావు కడుపున పుట్టిన నాగార్జునకు సమాజం పట్ల, చట్టాల పట్ల చాలా కన్సర్న్ ఉంది. వాటర్ బాడీ అంటే ఏంది, చెరువు అంటే ఏంది, కుంటలు అంటే ఏంది, గ్రీన్ బెల్ట్ అంటే అన్నీ తెలిసి కూడా ఆయన ఈరోజు దర్జా కబ్జా పెట్టే పరిస్థితి. మరోవైపు వాళ్ళ అమల గారు కుక్కలకి ఇబ్బంది రావద్దు, పిల్లులకు ఇబ్బంది రావద్దు, బల్లులకు ఇబ్బంది రావద్దు, జింకలకు ఇబ్బంది రావద్దు అని చెప్పి జీవకారుణ్యం కోసం పెద్ద ఎత్తున ఆమె బ్లూ క్రాస్ సొసైటీ పెట్టేసి కుక్కల కోసం కొట్లాడుతుంది. మరి సకల జీవకోటికి ప్రాణవాయువు కదా చెరువు, మంచినీటి చెరువు, దీన్ని కబ్జా పెట్టడం ఎంత అన్యాయం. మరి అమల చెప్పాలి కదా, నాగార్జున చేసిన తప్పని చెప్పాలి కదా. ఇప్పటికైనా సరే అమల గారు చెప్పాలి నాగార్జునకి, నువ్వు చేసింది తప్పు, నాకు ఈరోజు గవర్నమెంట్ తీసుకుంది చర్య, నువ్వు ఇంకోసారి చెరువులు కబ్జా పెట్టొద్దని చెప్పేసి అమల గారు నాగార్జున గారికి చెప్పాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. సామాన్యులు అంటే ఎక్కడెక్కడ 200 గజాలు కొనుక్కున్న వాళ్ళు అంటే ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ట్రాన్స్మిషన్ చెప్తుందా? ఎస్, ఆ ప్రభుత్వ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, చాలా చోట్ల పంచాయతీ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ గ్రీన్ బాడీ, వాటర్ బాడీలోనే చాలా చోట్ల పర్మిషన్లు ఇచ్చారు. అట్లా పర్మిషన్లు ఇచ్చిన అధికారులపైన చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయాలి, వాళ్ళ సర్వీసులు ఉంటే సస్పెండ్ చేయాలి, సర్వీస్ అయ్యి రిటైర్డ్ అయిపోతే వాళ్ళని ఫైన్ ఇంపోజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఈ మున్సిపల్ అధికారులు అందరూ సమన్వయం చేసుకొని, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకొని వాటర్ బాడీలో దూరంగా, వాటర్ బాడీతో సంబంధం లేని చోట పర్మిషన్లు జాగ్రత్త ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. చాలా చోట్ల 200 గజాలు, 300 గజాలు తెలిసో తెలియక ప్లాట్ కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో ప్రభుత్వం కొంచెం ఆలోచించి వాళ్ళని ఒక చైతన్యవంతం చేసి ఫైన్ వేసి హెచ్చరించి వదిలే అని చెప్పేసి కోరుతున్నారు. చిన్న బిజినెస్ వాళ్ళు, చిన్న ఎంప్లాయీస్ 200 కష్టపడి 100-200 పోగేసుకొని 200 గజాలు, 300 గజాలు ప్లాట్ కొన్న వాళ్ళు వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ముందు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఇంకా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంకరేజ్మెంట్ ఉన్నాయి, పెద్ద వీఐపీలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు, వందల ఫామ్ హౌస్లను వదిలేసి 200 గజాలు, 300 గజాల దగ్గరికి రేవంత్ రెడ్డి పోడని అనుకుంటున్నాను. అట్లా పోతే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఉండదని కూడా భావిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లా పోవద్దు, పోతే తప్పు. ముందు ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఫామ్ హౌస్లు పెద్దవి ఉన్నాయి, ఫామ్ హౌస్లు గ్రీన్ బెల్ట్లో కట్టినాయి, వాటర్ బాడీలో కట్టినాయి, వాటన్నింటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం.